ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రావణ మాసం వచ్చేసింది. అవునమ్మా. సో ముందుగా శ్రావణ మాసం అనగానే మేము దేవుడి గది ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, అమావాస్య ముందు రోజు చేసుకోవాలా చేసుకోకూడదా, ఇలాంటి డౌట్లన్నీ మనం ఒక వీడియో ద్వారా ఆల్రెడీ తెలియజేసేసాం. కాబట్టి శ్రావణ సోమవారాలని మేము ఎలా సద్వినియోగం చేసుకోవాలి? అమ్మ, విష్ణుమూర్తికి లక్ష్మీదేవితో పాటు ఈక్వల్గా కార్తీక మాసం లాగా శ్రావణ మాసంలో కూడా శివయ్యకి పూజలు చేస్తారంట కదా? అవునమ్మా. కానీ మనకు చాలా మటుకు మనం ఎక్కువ శాతం లక్ష్మీదేవి గౌరీ మంగళి పూజలు ఇట్లాగా విష్ణుమూర్తి పూజలే అనుకుంటాం యాక్చువల్ గా. ఇప్పుడు గౌరీదేవి విష్ణువు అమ్మ కాదు కదా? కాదు, మంగళగౌరి చేస్తాం కదా. మంగళగౌరి చేసినప్పుడు విష్ణువు ఎట్లా అయింది? ఆటోమేటిక్ గా శివయ్య వస్తాడంటారా? అంతే కదా. ఇప్పుడు ఎట్లాగంటే శ్రావణ మాసం అనగానే పూర్ణిమ నాడు శ్రవణ నక్షత్రం ప్రాధాన్యం కలిగిన నెల శ్రావణ మాసం. శ్రవణ నక్షత్రం ఎవరిది? వెంకటేశ్వర స్వామి. ఆయనకి చాలా ప్రీతిపాత్రం. అంచేత వెంకన్నకి అంటే విష్ణుమూర్తితో పాటు ఆయన భార్య లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం. భర్తకి ఇష్టమైనప్పుడు భార్యకి ఇష్టం కావడం సహజం. ఇక్కడ ఆయన సోదరు ఉంది కదా, ఎవరు? పార్వతీదేవి. అయ్యగారి సోదరి శివుడు, వెంకటేశ్వర స్వామి సోదరే అవుతుంది కదా గౌరీ. అందుకని మంగళవారం అమ్మవారికి. మరి అమ్మవారిని పూజించడానికి ముందు ఎవరిని పూజించాలమ్మా? అయ్యవారిని వెల్కమ్ చేయాల్సిందే కదా. మనది కుటుంబ సంస్కృతి. ఒకళ్ళని పూజించి ఒకళ్ళని నిరసించేటటువంటి పద్ధతి కాదు కనుక ముందు సోమవారం శివుణ్ణి పూజిస్తారు. అసలు సోమ అంటేనే ఉమతో కూడుకున్నవాడు. ఉమా అంటే పార్వతీదేవి. పార్వతీదేవితో కూడుకున్నటువంటి శివుడు అని అర్థం. సోమవారం శివుడికి ఎందుకు ఇష్టం? అందుకట. మామూలుగా మనం ఏమంటామంటే సోముడు అంటే చంద్రుడు అని కూడా అర్థం. సోమవారం అంటే చంద్ర సంబంధమైనది అని. ఎందుకంటే సూర్యోదయానికి చంద్రహోరే ఉంటుంది సోమవారం నాడు. అందువల్ల చంద్రుడినే పూజించటం, అదే చంద్రుడికే ప్రాధాన్యం ఇవ్వడం కనపడుతూ ఉంటుంది. కానీ దానితో పాటుగా చంద్రుడికి ఆ స్థితి రావడానికి కారణం ఎవరు? శివుడు. ఆయన శిరస్సును ధరించాకే వచ్చాడు, ఆ స్థితికి వచ్చాడు. లేకపోతే ఆయన రోజుకి కాస్త చొప్పున క్షీణించుకుపోతూ ఒక పక్షం అంతా, ఆ తర్వాత నెమ్మదిగా పుంజుకుని పూర్ణచంద్రుడు అవ్వడం, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటి నుండి రక్షించటానికి శివుడు తన నెత్తిని ధరించిన తర్వాత ఇంకా ఎటువంటి దోషం చంద్రుడిలో లేకుండా అయిపోయింది. కనుక అటువంటి శివుడికి ప్రాధాన్యం ఉండేటటువంటి రోజు శ్రావణ సోమవారం. కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతం అంతా శ్రావణ మాసం వచ్చిందంటే శివుడికి పూజలు చేస్తారమ్మా. మామూలుగా అన్ని రకాలుగా అన్ని పూజలు చేసినట్టే తెల్లవారుజామున లేవడం, అభ్యంగన స్నానాలు చేయడం, శివుడికి అభిషేకాలు చేయడం, ఒక్క పొద్దు ఉండడం, పగలంతా ఉపవాసం ఉంటారు. చీకటి పడిన తర్వాతే భోజనం చేయడం. ఇంటికి ఎవరైనా వస్తే తాంబూలం ఇస్తారు. శివుడికి పూజించిన తర్వాత ఇంటికి వచ్చినటువంటి వారికి తాంబూలం ఇచ్చి, అంటే ప్రత్యేకంగా మంగళవారాలు శుక్రవారాల్లో లాగా పేరంటానికి పిలిచి చేయడం కాకుండా వచ్చినప్పుడు వారికి ఇంటికి ఎవరన్నా రావాలని కోరుకుంటారు, ప్రత్యేకంగా పిలిచినట్టు కాకుండా తాంబూలం అది ఇచ్చి పంపిస్తూ శివుడి యొక్క అనుగ్రహం తమ మీద బాగా ఉంది అని అనుకుంటారు. ఎందుకంటే ఈ శ్రవణ నక్షత్రానికి సంబంధించి ఆయన గారు కూడా ఉంటారు. ఎవరు? శనైశ్చరుడు కూడా ఉంటాడు. ఆయన బాధ పోగొట్టుకోవడానికి చాలా పనికొచ్చేది కనుక శివుడిని అర్చించడం కూడా ఇందులో భాగంగా మనకు కనపడుతూ ఉంటుంది. అమ్మ, మరి అభిషేక ప్రియుడు అంటుంటారు కదా, ఎలాంటి ద్రవ్యాలతో ముఖ్యంగా ఈ శ్రావణ సోమవారం అభిషేకం చేస్తే బాగుంటుందంటారు? ఎలాంటివి చెయ్యాలంటారు ముఖ్యంగా? అంటే కార్తీక మాసంలో అయితే ప్రత్యేకంగా అభిషేకాలు చేసేటప్పుడు రకరకాలైనటువంటి ద్రవ్యాలతో చేస్తారు. కానీ మామూలుగా నిత్యం ఇంట్లో చేసేప్పుడు ఏం చేస్తామమ్మా? నిత్యం అభిషేకం చేసుకునే వాళ్ళం మామూలుగా నీళ్లతో చేస్తాం. ఆ నీళ్లలో ఇది వేస్తాం, ఇది మనం దొరికితే బిల్వపత్రం. దీనికన్నా కూడా దొరికితే ఆవు పాలతో అభిషేకం చేస్తాం. ఆవు పాలంటే ప్యాకెట్లలో ఆవు పాలు కాదమ్మా, దాంట్లో కెమికల్స్ ఆల్రెడీ కలిసి ఉంటాయి. నిలవ ఉండడానికి కెమికల్స్ వేస్తారు కదా. అంచేత శివుడికి మంచిది కాదు, మనకి మంచిది కాదు. అనేకమైనటువంటి శివలింగాలు పాడైపోవడం జరుగుతోంది ఈ మధ్య పాలతో అభిషేకం చేసి.
ఉమ్. అంత అందుకే అంటే కవచం చూడండి. పెట్టేశారు ఎక్కడ, భీమవరం ఉమ్, మొదలైనటువంటి ప్రాంతాలన్నీ కూడా శివుడికి కవచం పెట్టేసి నేరుగా అభిషేకం చేయడానికి దూరంగా పెట్టారు. ద్రాక్షారామం, ఉమ్, ఆరామ క్షేత్రాలన్నీ. ఉమ్, ఎందుకంటే అవి సహజంగా వెలిసినటువంటి శిలారూపాలు. ఉమ్, ఈ ఈ నిలవ ఉండడానికి యూరియానే ఏదో కలుపుతారు అందులో, ఇంకా చాలా కెమికల్స్ కలుపుతారు. ఉమ్, అంతెందుకండి, మన ఇంట్లోనే ఉండాలి అంటే కాస్త బేకింగ్ సోడా వేస్తాం. వేస్తాం. మరి ఇవన్నీ కలిపి నిలవ ఉండడానికి ఇంకా వాళ్ళు పెద్ద ఎత్తున అన్నీ వేస్తారు. ఇవన్నీ వేసి తయారైనటువంటి ఆ పాలు గనక స్వామి నెత్తిన పూసినట్టయితే అరే అవసరం ఆయనకి? మళ్ళీ తీర్థ రూపంలో మనమే కదా పుచ్చుకుంటాము అమ్మ. పుచ్చుకుంటాం, కానీ ఆయనకు అవసరం లేదు కదా. మనం బయట విషం తాగడానికి సిద్ధపడి రెడీగా ఉన్నాం కదా మరి అని నేను అంచేత కాదు. ఆల్రెడీ గరళ కంటుడు ఆయన. ఆయన ఆల్రెడీ ఆయన సరే, ఆయన రూపంగా ఉన్న రాతికి వచ్చింది సమస్య అంతా. మరి చాలా ఆలయాల్లో ఈ మధ్యకాలంలో పాలాభిషేకాలు తగ్గించేశారు. వాళ్ళు ప్రత్యేకంగా దేశీ ఆవు పాలతో వాళ్ళు అభిషేకం చేయడమే తప్ప మనం తీసుకెళ్ళిన పాలతో చేయట్లేదు చాలా ఆలయాలు. కనుక దొరికితే దేశీ ఆవు పాలతో అభిషేకం చేయడం చాలా ఉత్తమం అమ్మ, చాలా ప్రధానం. మిగిలినవన్నీ అప్రధానం. ఇంకా అదే ఇంట్లో పాడి ఉండి ఆ పాలు ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు పాలు తోడుపెట్టి పెరుగు ఉంటుంది, ఆవు పెరుగు పంచామృతం. అతనే అది ఆ పెరుగు తోడుపెట్టిన తర్వాత మేగడతో వచ్చే దాన్ని వెన్న చేసి తయారు చేసిన నెయ్యి, ఆ తర్వాత ఫలోదకంగాని అంటే కొబ్బరి నీళ్లు కానీ లేకపోతే తేనె తప్పనిసరిగా వాడతారు. తేనె కానీ చక్కెర కానీ, వీటన్నిటినీ పంచామృతాలని చెప్తాం. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర లేక ఫలోదకం, ఇవి కలిపితే దాన్ని ఏమంటారంటే పంచామృతాలు అంటారు. వీటిని శివుడికి ఇవ్వడం నిత్యకృత్యంగా కూడా ఇంట్లో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంచేత ఇవి తప్పనిసరిగా నిత్యకృత్యంగా చేయలేకపోయినా కనీసం శ్రావణ సోమవారాల్లో అయినా ఆయనకు అభిషేకం చేసేటప్పుడు వీటిని జాగ్రత్తగా తిండి. ప్యాకెట్ పాలు కాకుండా మంచి పాలు దొరికితే పాలతో అభిషేకం చేయండి. లేకపోతే మనం అన్నిటికీ అక్షతలు వేస్తూ ఉంటాం కదా, వస్త్రార్థం అక్షతాన్ని సమర్పయామి, ఆభరణార్థం అక్షతాన్ని సమర్పయామి అన్నట్టు పంచ అమృతార్థం అక్షతలు కాదు, నీరు. అమ్మ తులసి దళం ఎందుకమ్మా శివయ్యకు పడదు? శివయ్యకు పడదని ఏం లేదమ్మా, ప్రధానం ఏం లేదు. ఒక్క వినాయకుడికి పడదు, వినాయకుడికి ఒక్కడికే, మిగిలిన అందరికీ అంత ప్రధానం కాదంతే. అంతకన్నా పడదు అని ఏం లేదు, ప్రత్యేకం కాదు ఆయనకి. దాని బదులు పంచతులసిల్లో ఒకటి ఉంటుంది కదా, రుద్రజడ అంటాం, అది వాడతాంగా. కృష్ణ తులసి, రామ తులసి, అవి లక్ష్మీ తులసి కాకుండా 5 రకాల తులసులు ఉంటాయి కదమ్మా, అందులో రుద్రజడ ఒకటి. అది సాధారణంగా సబ్జా గింజలు వస్తాయమ్మా దాని నుంచి, అదే రుద్రజడ అంటే, అది వాడతాం. ఇది కూడా వాడకూడదని ఎక్కడ లేదమ్మా, వాడరంతే. అక్కడ ప్రధానంగానే ఇక్కడ వాడరు, నాకు తెలిసి వాడకూడదని ఎక్కడా లేదు. ఒక్క వినాయకుడికి మాత్రం వాడరు అంతే. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.